అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 'మనసు మరో కోణంలో'. రచయిత ఎం. పద్మ గారు. ఇక కథలోకి వెళితే, నీలు, పాప ఏడుస్తోంది చూడు, కేక పెట్టాడు శ్యామ్ ముందు గదిలో నుంచి. ఆ గొంతులో కాస్తంత విసుగు, రవ్వంత కోపం. సాంబారులో పోపు పెట్టబోతున్నదల్లా ఆ పని ఆపి బెడ్రూంలోకి నడిచింది నీలిమ. అప్పుడే నిద్ర లేచి పక్క తడిపి చల్లదనానికి ఏడుస్తోంది. పక్క తీసి పాపని ముందు గదిలోకి తీసుకొని వచ్చి చాప మీద వదిలి బొమ్మల ముందు పెట్టి తిరిగి లోనికి వెళ్ళబోతూ భర్త వంక చూసి 5 నిమిషాల్లో వడ్డించేస్తున్నాను, కాస్త మేఘనని చూస్తుండండి అంది నీలిమ. ఒక్క క్షణం నీలిమ వంక సీరియస్గా చూసి టై సర్దుకున్నాడు శ్యామ్. అన్నట్టుగానే 5 నిమిషాల్లో వడ్డించి భర్తను పిలిచింది నీలిమ. హడావిడిగా అన్నం కలుపుతున్న శ్యామ్తో, నిదానంగా తినండి సార్, టైం ఉంది నవ్వుతూ అంటూ ఫ్యాన్ వేసింది నీలిమ. కూర బాగుందా? ఇంకొంచెం కూర వేయబోతూ అడిగింది నీలిమ. వద్దు, నేను ఆఫీస్కి నిద్రపోవటానికి కాదు వెళ్ళేది. మరలా సీరియస్నెస్. చెంపన చేయి అంచుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది నీలిమ. ఈ మనిషిని ఎలా మార్చుకోవాలి? సాంబారు రాత్రికి వేసుకోవాలా? శ్యామ్ ప్రశ్నతో ఆలోచన నుండి బయటకు వచ్చి సాంబారు వడ్డించింది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ముఖం చిట్లించిన భర్తతో, ఏమైందండి కంగారుగా అడిగింది. ఉప్పు ప్యాకెట్స్ ఎన్ని కావాలో చెప్పు, సాయంత్రం వస్తూ తెస్తాను అన్నాడు అదే సీరియస్నెస్తో. ఒక్క క్షణం నవ్వబోయి ఆగి ఉప్పు వేసింది. పాప ధ్యాసలో చివర్లో వేద్దామనుకొని మర్చిపోయినట్లుంది. ప్రతి విషయంలో అతని చిరుకోపం ఒక్కోసారి మరీ ముచ్చటగా అనిపిస్తుంది నీలిమకి. భోజనం ముగించి లేచాడు శ్యామ్. వెనుకే నడిచింది నీలిమ. ఏమండి ఒక్క క్షణం అంటూ మెడ దగ్గర మడతపడిన కాలర్ సరిచేస్తున్న నీలిమ వంక అలా చూస్తుండిపోయాడు శ్యామ్. నీలిమ అంత హాయిగా మామూలుగా ఎప్పుడూ తను ఎందుకుండలేడు? భగవంతుడెంత నిర్దయుడు, అన్నీ అందరికీ ఎందుకివ్వలేడు? ఎందుకంత పక్షపాతం? ఒక్క క్షణం తన ఆలోచన ధోరణికి తన మీద తనకే కోపం వచ్చింది శ్యామ్కి. వస్తాను, ఆమె మీద నుండి చూపు తిప్పుకుంటూ మౌనంగా కదిలాడు శ్యామ్. బంగారు, తొందరగా వస్తారా? అతని ఆలోచన గమనించి అడిగింది నీలిమ. ఆ గొంతులో లాలన, ప్రేమ సూటిగా మనసుని తాకుతున్నాయి. మరలా జోక్ వేయబోయిన అతను ఆగి వెనుదిరిగి చూశాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి. ఒక్క నిమిషం వెనకకి వచ్చి ఆమె ఒడిలో సేద తీరాలన్న ఆర్తి, ఆరాటం, కానీ ఉక్రోషం, చిన్నపాటి అహం ఆ పని చేయనివ్వదు. ఊ అంటూనే కారు స్టార్ట్ చేశాడు. దీర్ఘంగా నిట్టూడ్చి లోనికి నడిచింది నీలిమ, మేఘన ఏం చేస్తుందో అనుకుంటూ. పని అంతా పూర్తి చేసి టైం చూసింది నీలిమ. 11:30 కావస్తోంది. అమ్మతో ఒక్కసారి మాట్లాడితే అనుకుంటూనే ఫోన్ చేసింది. అమ్మా, ఎలా ఉన్నావు? అమ్మతో ఎప్పుడు మాట్లాడినా ఆనందమే. అమ్మే ఆనందం, ఆనందమే అమ్మ. పాప ఎలా ఉంది? అమ్మ ప్రశ్న. అమ్మకి ప్రాణమైన తనని వదిలి తనకి ప్రాణమైన పాప గురించి అమ్మ అడగటం ఎప్పుడూ ఆనందమే నీలిమకి. బాగుందమ్మా, ఆడుకుంటున్న మేఘన వంకే చూస్తూ మురిపెంగా అంది. హఠాత్తుగా గుర్తు వచ్చినట్లుగా, నువ్వు కూడా ఇంకా పాప అంటావేమిటమ్మా? మేఘన అని మంచి పేరుండగా అంది ఉక్రోషంగా. ఓ అదా, నవ్వింది అన్నపూర్ణ. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడా? లేదమ్మా, అల్లరి చేస్తుంటే భరించలేక బీరువాలో కూర్చోబెట్టి లాక్ చేశాను అంది సీరియస్గా నీలిమ. ఒక్క క్షణం అర్థం కాక తర్వాత పక్కున నవ్వింది అన్నపూర్ణ. నీ చిలిపితనం పోలేదే నీలు, ఇంకా నవ్వుతూనే అంది అన్నపూర్ణ. వారం రోజుల్లో పాప పుట్టినరోజు ఉంది కదా, ఏమైనా అనుకుంటున్నారా? అమ్మ మాటలకి, లేదమ్మా, ఈరోజు ఆయనకి గుర్తు చేస్తాను అంది పరధ్యానంగా నీలిమ. ఇంతవరకు తనే ఆలోచించలేదు. పెద్దవాళ్లకు అన్నీ గుర్తే అనుకుంది. సరే అమ్మ, ఉండనా, నేను మళ్ళీ మాట్లాడతానంటూ ఫోన్ పెట్టేసింది నీలిమ. పుట్టినరోజు విషయం శ్యామ్ ఏమంటాడో అని ఆలోచన. పెళ్ళై 4 ఏళ్ళు అవుతున్నా అతని మనసు కొంత తికమకగా అనే అనిపిస్తుంది నీలిమకి. ఎక్కువగా మాట్లాడడు, కానీ మాట్లాడే కొద్దీ మాటలు సరదాగా ఉంటాయి, ప్రేమతో నిండి ఉంటాయి. అతని ప్రేమ మాటల్లో కన్నా చేతల్లో ఉంటుంది ఎక్కువగా. ఏ భావాన్ని బయటకు వ్యక్తం చేయడు. మనసు మాత్రం చాలా సున్నితం.
చిన్నప్పుడే అతని తల్లి చనిపోవడంతో తండ్రి శ్యామ్ కోసం రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి సరిగా చూడకపోవడం, తన కొడుకుని బాగా చూసుకోవడంతో శ్యామ్ ఒంటరివాడయ్యాడు. దానికి తోడు తల్లికి భయపడి తండ్రి కూడా సరిగా పట్టించుకునేవాడు కాదు. అన్నీ చాలా చోట్ల జరిగే విషయాలే. అయినా శ్యామ్ విషయంలో మరొకటి, అతని నలుపు ఛాయని తల్లి ఎత్తి చూపడం, అందువలననే అతనిని సరిగా తాను చూడడం లేదని అనుమానం కలిగేలా ఆవిడ ప్రవర్తించడం, అన్నీ కలిసి అతని పసి హృదయంలో ఒక కాంప్లెక్స్ని క్రియేట్ చేశాయి. ఉన్నతమైన చదువు, సంస్కారం, మంచి ఉద్యోగం అతనిలోని ఆ కాంప్లెక్స్ని దాచేసిన అంతర్లీనంగా ఉన్న చిన్నప్పటి అసహనం, అసంతృప్తి నలుగురిలో పూర్తిగా కలవనీయకుండా చేశాయి. ఇవన్నీ తెలిసిన నీలిమ మనస్ఫూర్తిగా అతన్ని ఇష్టపడి చేసుకుంది. కారణం, నీలిమకి చిన్నప్పటి నుంచి బాబాయ్ ప్రభావం కొంత. బాబాయ్ వాళ్ళున్న ఇంటి పక్కనే శ్యామ్ వాళ్ళు ఉండేవాళ్ళు. శ్యామ్ని చిన్నప్పటి నుండి బాబాయ్ గమనిస్తుండటంతో అతని మీద బాబాయ్కి మంచి అభిప్రాయం. అంతేకాకుండా నీలిమ ఒక్కతే కూతురైనా డబ్బులో పెరిగిన వేటి మీద పెద్దగా వ్యామోహం కానీ ఆసక్తి కానీ లేదు. మనిషి కంటే మనసుకి ప్రాధాన్యతనివ్వాలి అనిపిస్తుంది నీలిమకి. బాబాయ్ ఈ సంబంధం వివరాలు చెప్తూ, నీలు, రంగు గురించి నీకు అభ్యంతరం లేకపోతే తప్ప అతన్ని వదులుకోవడం నాకిష్టం లేదు. అతని గురించి నీకంతా చెప్పాను. తుది నిర్ణయం మాత్రం నీదే. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ పొరపాటు చేశాను అని నీకు అనిపించకూడదు. నీ నిర్ణయం ఏదైనా నాకు ఆనందమే. బాబాయ్ ఏమనుకుంటాడో అని ఆలోచించకు. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం అని చాలా సున్నితంగా చెప్పాడు. మొట్టమొదటిసారి అతన్ని చూసినప్పుడు అతని కళ్ళల్లో సంస్కారం, అమాయకత్వం చాలా నచ్చాయి నీలిమకి. మనస్ఫూర్తిగా అంగీకరించింది నీలిమ. అందుకే తల్లి తండ్రికి మిగిలిన విషయాల్లో కొంత అసంతృప్తి ఉన్నా నీలిమ కోసం ఒప్పుకున్నారు. పెళ్లి కాగానే వేరుగా వెళ్ళమనే శ్యామ్ సవతి తల్లి కోరిక ప్రకారం విడిగా వచ్చేశారు. అదే సమయంలో అతని తమ్ముడికి వేరే ఊర్లో ఉద్యోగం కూడా రావడంతో తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళిపోయాడు. నీలిమకు కలవాలని ఉన్నా వాళ్ళు కలవనివ్వరు. ఎప్పుడైనా ఫోన్లో మాటలే తప్ప కమ్యూనికేషన్స్ లేవు. వెళ్లే ముందు శ్యామ్ తండ్రి మాత్రం, అబ్బాయి జాగ్రత్తమ్మా, తల మీద చెయ్యి వేసి చెప్పటం తలచుకుంటే బాధగా అనిపిస్తుంది నీలిమకి. ఆయన కళ్ళల్లో తడి, మమకారం, ప్రేమ ఎక్కడికి పోతాయి అనిపించింది. శ్యామ్ చాలా రోజులు పిల్లలు వద్దు అంటే తను అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ తర్వాత తనే ఒక సందర్భంలో అన్నాడు, పిల్లలకు తన రంగు వస్తే అని. అమాయకమైన ఆ సందేహానికి నవ్వొచ్చింది నీలిమకి. ఎంతో నచ్చచెప్పి అతన్ని కన్విన్స్ చేసింది. పిల్లలు వద్దనటానికి అదొక్కటే కారణం కాదని తర్వాత తెలిసింది నీలిమకి. పాప పుట్టాక ఒక్కోసారి అతని పనుల్లో కొంచెం ఆలస్యం జరిగేది, ఒక్కోసారి మర్చిపోవటం. ఆ సందర్భంలోనే అతని అసంతృప్తి ఒకసారి బయటపెట్టాడు. అందుకే పిల్లలు వద్దన్నాను, నువ్వు వినలేదు. ఒక్క నిమిషం అర్థం కాని అయోమయం నీలిమకి. తర్వాత ఎన్నడూ అతనిలో ఆ అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడింది. ఆ జాగ్రత్తలే అతను అన్న మాటకి బాధపడేలా చేశాయి. వారం రోజుల తర్వాత అతనే అన్నాడు, గొంతులో గిల్టీనెస్, నీలు, నీ ప్రేమ నాకే సొంతం. ఇంకెవరి షేరింగ్ నేను భరించలేను. చిన్నప్పుడు నేను కోల్పోయిన తల్లి ప్రేమ కూడా నీలో చూస్తున్నాను. స్త్రీకి ఎన్నో కోణాల్లో ప్రేమ ఉంటుందని అంటారు. నిన్ను మొదట చూసినప్పుడే నీ కళ్ళల్లో ప్రశాంతత నాకు నచ్చింది. నన్ను చూడగానే ఏ విధమైన మార్పు లేని నీ సంస్కారం నచ్చింది. అవి తెచ్చిపెట్టుకున్నవి కావని నా నమ్మకం. పెళ్లి గురించి, భార్య గురించి నేనెప్పుడూ పెద్దగా ఊహించుకోలేదు. కానీ నిన్ను చూశాక ఇలాంటి స్త్రీ నాకు భార్యగా కావాలి అనే భావం కలిగింది. నీ ప్రేమ కొంచెం తగ్గినా నేను భరించలేను. పిల్లలు పుడితే ఆడవాళ్ళు భర్తని పట్టించుకోరు అంటారు. అందుకే పిల్లలు వద్దని జాప్యం చేశాను. అది నా స్వార్థం. కానీ నీ విషయంలో నా ప్రవర్తన చాలా సందర్భాలలో మార్చుకోవాలనిపిస్తుంది అనడం కంటే నీ సహనం, ప్రేమ మార్చుకునేలా చేశాయని చెప్పాలి. ఒక భర్త భార్యతో ఇలా చెప్పగలగటం ఆ ప్రేమ మీద ఉన్న అపారమైన నమ్మకంతోనే. ఎదుటి వ్యక్తి బలహీనతలను కూడా అర్థం చేసుకొని గౌరవించే మనసు నీకుందనే నా మనసు నీ ముందు పెడుతున్నాను. నీలు, ఓ మాట అడగనా? నన్ను ఇప్పుడు కూడా ప్రేమగా చూస్తావు కదూ? చివరి మాటల్లో అతని గొంతులో కాస్త తడబాటు, నీలిమలో ఆశ్చర్యం, ఆనందం. తన భర్త ఇన్ని మాటలు, అది భార్య దగ్గర చెప్పలేని తన బలహీనతలు చెప్పటం.
అతనికి తనంటే ఇష్టమని తెలుసు, కానీ ప్రాణం అని తెలిసాక, అతనేమిటో చాలా అర్థమయ్యాక చిన్న పిల్లాడిలా అతన్ని దగ్గరకు తీసుకుంది నీలిమ. ఈ సంతృప్తి చాలు అనిపించే పరిపూర్ణమైన తృప్తి భార్యలో భర్త ముగ్ధత్వాన్ని కోరుకుంటే, భర్తలో భార్య ప్రేమ వ్యక్తం చేసే ఇలాంటి మాటల్ని ఇష్టపడుతుందేమో. మేఘన ఏడుపుతో ఆలోచనల నుండి బయటకు వచ్చింది నీలిమ. లేచి నించోబోయి పడింది. మేఘనని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. మేఘన అంతా తండ్రి పోలిక, రంగు చామన ఛాయ. అదే అతనికి కోపం. అతని అనుమానం నిజమైంది అని. బారసాల కూడా చాలా సింపుల్గా చేశారు, అతని ఇష్ట ప్రకారమే. నీలిమ ఒక్కతే కూతురైనా ఆమె ముచ్చట్లు ఆర్భాటంగా చేయలేకపోతున్నామే అని తల్లిదండ్రుల బాధ. అయినా శ్యామ్ వైపు ఏ మాట రాకుండా జాగ్రత్త పడుతుంది నీలిమ. అతని గౌరవం తగ్గించే విషయాలేవి తల్లితో చెప్పదు. ఇప్పుడు పుట్టినరోజు అని చెప్తే ఏమంటాడో అని నీలిమ ఆలోచన. అందరినీ పిలిచి ఆర్భాటం చేయటం అతనికి నచ్చదు. మొదటి పుట్టినరోజు కదా, వేడుకగా చేయకుండానా అని అమ్మ అనుకుంటుంది. సాయంత్రం శ్యామ్ వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. ఎదురు చూస్తూ ఉండటంతో ఇంకా ఆలస్యం అనిపించింది. వస్తూనే అలసిపోయి సోఫాలో వాలిపోయాడు శ్యామ్. అతను అలా ఉంటే ఒక్క క్షణం కూడా తోచదు నీలిమకి. కాఫీ తెచ్చి చేతికిచ్చి పక్కనే కూర్చొని తల మీద చేయి వేసింది. ఒక్క క్షణం ఆ స్పర్శతో సేద తీరుతున్న అనుభూతితో కళ్ళు మూసుకున్నాడు శ్యామ్. మేఘన చిట్టి చేతులు తాకుతుంటే కళ్ళు తెరిచి చూశాడు. పాప అమాయకపు నవ్వు అలసటని పూర్తిగా మాయం చేసిన భావం కలిగింది. మేఘన పుట్టినరోజు వచ్చేవారమే, ఏం చేద్దాం గుర్తు చేస్తూ అడిగింది నీలిమ. నీలు ఆలోచిద్దాం, ఆర్భాటం కాదు, ఆనందం నలుగురికి పంచేలా అందేలా చేద్దాం, సరేనా? నువ్వు నిశ్చింతగా ఉండు. పాపని తీసుకుని నీలిమ ఒడిలో తలవాలుస్తూ అన్నాడు. అతను అలా అన్నాక ఇంకేమనాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. నీలు, రేపు ఉదయం మనం బయటకు వెళ్తున్నాం. ఆఫీస్కి సెలవు పెట్టాను. మేఘనని రెడీ చెయ్యి. పట్టు పరికిణీతో ఉండాలి. నీకు తెలుసుగా, పుట్టినరోజు ముందునాడు రాత్రి అతను అన్న మాటలవి. అతని ఆలోచనలు తెలియటం లేదు నీలిమకి. తన సందేహాల్ని మాటలో మార్చేలోపే అతను లోనికి వెళ్ళిపోయాడు. అతను చేసే పని ఏదైనా తనకి పరిపూర్ణమైన ఆనందాన్ని అందించేదే. అది నీలిమకి అతని మీద ఉన్న నమ్మకం. మర్నాడు ఉదయాన్నే శ్యామ్ లేచేలోపే తను రెడీ అయిపోయింది నీలిమ. మేఘనాన్ని రెడీ చేస్తుండగా అతను లేచాడు. 15 గంటలో కారులో ఉన్నారు. నీలు, మొదట అమ్మ వాళ్ళింటికి వెళ్దాం, తర్వాత గుడికి, తర్వాత నేను చెబుతాను అన్నాడు శ్యామ్. అతని మాటల్లో ప్రశాంతత నీలుకి నిశ్చింతగా అనిపించింది. తన తల్లిదండ్రుల్ని సంబోధించేటప్పుడు మా అనకపోవటం నీలుకి ఎప్పుడూ ఆనందంగానే అనిపిస్తుంది. మనం అనుకున్నప్పుడే మాటలు అలా వస్తాయి. నీలు ఆలోచనలో ఇంటి ముందు కారాగడం కూడా గమనించలేదు. అమ్మ, నాన్న, బాబాయ్ అప్పటికే తయారై ఉండటంతో వెంటనే బయలుదేరారు. నిన్ననే చెప్పాను ఫోన్ చేసి, నీలిమ మనసులో ప్రశ్నకి సమాధానంగా అన్నాడు శ్యామ్. అబ్బా, ఇలాంటి ప్రణాళిక ఎంత హాయిగా ఉంటుంది అనుకుంది నీలిమ తృప్తిగా. సంవత్సరం క్రితమే పిన్నిపోవడంతో వెనక ముందు ఎవరూ లేని బాబాయ్ ఇంచుమించు అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు. బాబాయ్ కూడా వస్తే బాగుండు అనుకున్న నీలిమకి చెప్పలేని ఆనందం కలిగింది బాబాయ్ని కూడా అక్కడ చూడగానే. అమ్మ పాపని చూడగానే చేతుల్లోకి తీసుకుంది. అనుకున్నట్లుగానే ముందుగా గుడిలో అర్చన చేయించాడు శ్యామ్. అమ్మవారికి పాప చేత్తో చీర ఇప్పించారు. గుడి బయట ఉన్న అన్నార్తులకి కూడా మేఘన చేత్తోనే బ్రెడ్ ఇప్పించారు. ఇంకా బయలుదేరదామా అన్న శ్యామ్ మాటలతో బాబాయ్తో మాట్లాడుతున్న నీలిమ కదిలింది. అరగంటలో కారు అనాథ శరణాలయం ముందు ఆగింది. అది ప్రత్యేకంగా వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఆవరణలోకి ప్రవేశిస్తూనే చాలా హాయిగా అనిపించింది నీలిమకి. ఒక్క క్షణం అలా చూస్తూ నిల్చుండిపోయింది. ముందు తోట అందమైన పూల మొక్కలతో చాలా ఆహ్లాదంగా ఉంది. తర్వాత ఆటస్థలం, పిల్లలు ఆడుకోవటానికి కావలసిన అన్ని సదుపాయాలతో సౌకర్యంగా ఉంది. వెనుక అమ్మ వాళ్ళు వస్తున్నారని కూడా గమనించకుండానే ముందుకు నడిచింది నీలిమ. కొద్దిగా ముందుకు వెళితే కుడిపక్కగా చిన్న గుడి లోపల వినాయకుడి విగ్రహం. పూజారి అంటూ అక్కడ ఎవరూ లేరు. అక్కడ ఒక బాబు ఇంకో బాబు చేత దండం పెట్టిస్తున్నాడు. ఆ దృశ్యం చూడముచ్చటగా అనిపించింది నీలిమకి. తర్వాత ఇద్దరూ కలిసి యువతలికి వచ్చారు. కానీ ఒకరి చేతిలో మరొకరి చేయి బహుశా 8-9 సంవత్సరాలు ఉంటాయేమో. బాలు, జాగ్రత్త అంటూ నెమ్మదిగా నడుస్తున్న ఆ పిల్లలని అప్పుడు గమనించింది నీలిమ. వారిలో ఒకరికి చూపు లేదు, మరొకరికి కాలు అవిటి. అప్రయత్నంగా వెనుకకి అడుగు వేసింది నీలిమ. నీలు, ఇలారా. భుజం మీద శ్యామ్ స్పర్శతో వెనక్కి తిరిగింది నీలిమ.
అరే నీలు, ఏమైంది? ఆమె కళ్ళల్లోని తడి చూసి కంగారుగా అడిగాడు శ్యామ్. ఏం లేదు, రండి వెళ్దాం. ఎదురుగా వస్తున్న అమ్మ వాళ్ళని చూస్తూ ముందుకు నడిచింది నీలిమ. శ్యామ్ అప్పుడు చూశాడు వెనుక వస్తున్న పిల్లల్ని. విషయం అర్థమైంది. అందరూ గుడిలో వినాయకుడికి దండం పెట్టుకున్నారు. శ్యామ్ అన్నాడు, నీలు, ఈరోజు ఈ పిల్లలందరికీ నా చేత్తో ఆకలి తీర్చాలనుకుంటున్నాను. ప్రేమని కేవలం ధనంతోనే కాక మనసుతో అందించాలని, పంచాలని నా ప్రయత్నం, తాపత్రయం. నీ నుంచి మనస్ఫూర్తిగా సహకారం, అంగీకారం ఉంటుందనే నమ్మకంతోనే నీకు చెప్పకుండా ఏర్పాటు చేశాను. నీకు చిన్నగా అంటూ మధ్యలో ఆపిన అతని మాటలకి నవ్వింది నీలిమ అంతా అర్థమైనట్లుగా. నీలు, ఏదో అనబోయేలోపే అన్నపూర్ణ అంది, బాబు, చిన్నపిల్లలు ఆలస్యమైతే ఆకలికి ఆగలేరు, వెళ్దాం రండి అని. అక్కడే కొద్దిగా ముందుకు వెళితే ఎడమ పక్కగా హాలు. బయట అంతటా కూడా ఫ్లోరింగ్ చేసి శుభ్రంగా ఉంది. ఆ పరిశుభ్రత చాలా నచ్చింది అందరికీ. నీలు, నేను ఒకసారి ఆఫీసులో కలిసి వస్తాను. మేఘనని నీలిమ చేతికిచ్చి ఆఫీసులోకి వెళ్ళాడు శ్యామ్. తల్లితో పాటు హాలులో అడుగుపెట్టింది నీలిమ. వెనుకే తండ్రి, బాబాయ్. హాలు విశాలంగా ఉంది. చక్కటి వెంటిలేషన్. ఏదో చేశాం, కట్టించాం అన్న పద్ధతిలో కాకుండా ఇంత స్పేషియస్గా ఏర్పాటు చేసిన దాతలకి మనసులోనే నమస్కరించింది నీలిమ. నీలు, మేఘనని అమ్మకిచ్చి నువ్వు ఇలారా. వెనక నుంచి వినిపించిన శ్యామ్ మాటలకి పాపని అమ్మకిచ్చి అతని వెంట నడిచింది నీలిమ. అప్పటికే పిల్లలందరూ వరుసగా కూర్చున్నారు. అందరూ శుభ్రంగా నీటుగా కనిపించారు. వడ్డనకి మనుషులున్న శ్యామ్ చేతిలో కూరగిన్నె పదార్థాలు చాలా సింపుల్గా ఉన్నాయి. పప్పు, కూర, సాంబార్, స్వీటు. ప్రత్యేకమైన రోజులలో స్వీట్ చేస్తారట. పిల్లలు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. అలా చేసుకుంటూ తినడం చాలా నచ్చింది నీలిమకి. శ్యామ్ పిల్లల పేర్లు అడిగి పలకరిస్తూ కొసరి కొసరి వడ్డించడం చూస్తే అతనిలో మరో కోణం చూస్తున్న భావం కలిగింది నీలిమకి. అతనితో పాటు అన్నీ దగ్గరుండి చూసుకోవడం తృప్తిగా కూడా అనిపించింది. 20 నిమిషాల్లో పిల్లలు భోజనాలు ముగిశాయి. తర్వాత అక్కడ స్టాఫ్తో పాటు శ్యామ్, నీలిమ, తల్లి, తండ్రి, బాబాయ్ అందరూ అక్కడే భోజనం చేశారు. మేఘనకి కూడా ముందు కొద్దిగా స్వీట్ తినిపించింది. తర్వాత అన్నం పెట్టింది నీలిమ. నీలిమ తల్లి, తండ్రి కళ్ళల్లో ఒక విధమైన తృప్తిని గమనించింది. బాబాయ్కి శ్యామ్ మనస్తత్వం కొత్తేమీ కాదు కనుక ఎప్పట్లానే ఆనందించారు. నీలిమకి అనిపించింది ఇవ్వడంలో ఆనందం, తృప్తి ప్రతిసారి ప్రత్యేకమే అని. పిల్లలందరూ వారి వారి గదుల్లోకి వెళ్ళిపోయారు. శ్యామ్ వచ్చే ముందు ఆఫీసులో మాట్లాడి వచ్చి నీలిమని తీసుకొని పిల్లలకి మేఘనతో బై చెప్పించాడు. పిల్లల కళ్ళల్లో చెప్పలేని ఆనందం చూశాక అనిపించింది నీలిమకి, చిన్న మాట, గుర్తింపు మనసుని ఎంత సేద తీరుస్తుంది అని. శ్యామ్ని కారు వరకు వచ్చి సాగనంపాడు మేనేజర్. కారులో అమ్మ వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దింపి వెనుదిరిగారు శ్యామ్, నీలిమ. ఇంటికి రమ్మంటే రాలేమన్నారు ముగ్గురు, అప్పటికే అలసిపోయి ఉండటంతో. వచ్చే ముందు నాన్న అన్న మాటలు తలుచుకుంటోంది నీలిమ. నీలు, చాలా తృప్తిగా ఉంది తల్లి. అల్లుడిని కొత్తగా చూశాను ఈరోజు. ఆయన కళ్ళల్లో చెప్పలేని ఆనందం. ఇంచుమించు అమ్మది అదే భావం. నీలిమ మరచిపోలేని అనుభూతి అది. కారులో డ్రైవింగ్లో శ్యామ్, పక్కనే నీలిమ వల్లో పాపతో. పట్టు పరికిణితో బుట్టబొమ్మలా మెరిసిపోతోంది మేఘన. ఛాయ తక్కువన్న మాటే కానీ కనుముక్కు తీరు దిద్దినట్లుగా ఉంటాయి మేఘనకి, శ్యామ్లాగానే. నీలు, మౌనంగా ఉన్నామేం? అతని ప్రశ్నతో ఆలోచనలో ఉన్న నీలిమ తిరిగి చూసింది. అమూల్యమైన తృప్తి, మనసు నిండిన ఆనందంతో మాటలు రావటం లేదు నీలిమకి. మౌనాన్ని మించిన భాష, ఆనందం మరొకటి లేదేమో అనిపించింది ఆ క్షణంలో నీలిమకి. అతని ప్రశ్నకి సమాధానంగా మాటలు కూడా తీసుకునే లోపే అతనే అన్నాడు, వికలాంగుల కోసం, వారి ఆనందం కోసం ఇలా చేసే వ్యక్తి పుట్టబోయే పిల్లలు కేవలం నలుపు అవుతారని భయపడటం ఏమిటి అనుకుంటున్నావా? నీలు, మనిషి చాలా చిత్రమైనవాడు. మంచి, చెడు, నిజం, అబద్ధం, ఏది సరి అయినది, ఏది కాదు అన్నీ తెలుసు. తెలిసిన కొన్ని సమయాలలో చాలా మామూలుగా ఆలోచిస్తాడు, ప్రవర్తిస్తాడు. బహుశా దీనినే మానవ నైజం అంటారేమో. అంతవరకు ఎందుకు? చిన్నప్పుడు అమ్మ నన్ను సరిగా చూడలేదనే కారణం, పిల్లలు వద్దని చెప్పినా నువ్వు వినలేదనే సాకు. వీటినే నేనిప్పుడు మేఘన మీద, నీ మీద చూపిస్తుంటాను అప్పుడప్పుడు. ఆఫ్కోర్స్ అవి చిన్న విషయాలే కావచ్చు. అయినా మనం చేసేది సరి అయినది కాదు అని తెలిసినా చేస్తాము, తెలిసే చేస్తాము. ఒక్కోసారి అనిపిస్తుంది అలా చేయటమే బెటరేమో. ఎవరూ చెప్పకుండా ఎదుటివారి మౌనం, ఒక్కోసారి తిట్లు మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకునేలా చేసి సరిదిద్దుతుందేమో అని. ఇలా అనుకోవటం ఆత్మవంచన అంటావా? ఏదేమైనా తప్పు అని మనకి తెలిస్తే చాలు, సరిదిద్దుకునే మార్గాలు వేయు. ఏమంటావు?
నీలు, ఇంకో మాట కూడా నీకు ఆశ్చర్యం కలిగిద్దామని ఈరోజు ప్రోగ్రాం నీకు చెప్పలేదు. అంతేకాదు, ఇక నుంచి మనం అప్పుడప్పుడు ఈ సంస్థకి వచ్చి కనీసం నెలకొక్కసారైనా ఆ పిల్లలతో గడపాలని నా ఆశ. చిన్నప్పుడు కేవలం రంగు విషయంలోనే అమ్మతో నేను పడిన అసంతృప్తి, బాధ ఈ పిల్లలు వారి విషయంలో పడకూడదని నా తాపత్రయం, ఆలోచన. అందుకే ఈ నిర్ణయం. నీ మనఃపూర్వక సమ్మతి, సహకారం నాకుంటాయనే నా నమ్మకం. ఏమంటావు నీలు? మాట్లాడు ప్లీజ్. అతని గొంతులో మార్దవం నీలుని మాట్లాడనీయటం లేదు. ఏం మాట్లాడాలో తోచటం లేదు. అతనిలో మరో కోణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే మోగగా ఆరాధించాలనిపిస్తోంది, మౌనంగా చూడాలనిపిస్తోంది. అందుకే మాటలు రానిదానిలా అతనికి దగ్గరగా జరిగి భుజం మీద తల ఆంచి కళ్ళు మూసుకుంటూ అంది, నేను చాలా దురదృష్టవంతురాలిని. ఇన్నేళ్ళు నిన్ను మిస్ అయినందుకు. ఇప్పుడు ఇక ముందు జీవితమంతా నీతో నిండిపోతున్నందుకు అదృష్టవంతురాలిని. ఇంకేమనను చెప్పు. ఏకవచనం చేస్తున్నానని తెలిసి తెలియని పరిస్థితిలో తగ్గుస్వరంతో అంది నీలిమ. ఆ గొంతులోని ప్రేమ, లాలన అతని మనసుకి కొత్తగా ఊపిరి పోస్తున్న అనుభూతి చెందుతూ ఎడమ చేత్తో ఆమెని మరింత దగ్గరికి తీసుకున్నాడు శ్యామ్. కారు నిదానంగా సాగిపోతోంది. అమూల్యమైన తృప్తి, పరిపూర్ణత నిండిన వారి మనసుల్లాగానే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.